నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం, పోలీస్ శాఖలో హోర్డింగులు సహా హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డీఎస్పీ నళినికి అదే పోస్ట్ ఇవ్వండి, ఊరూరా ప్రజావాణి నిర్వహించండి, ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశాలు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కేసీఆర్ ఒక్కసారి చూడు సార్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నడన్నా నేను పోతా ఉంటే ట్రాఫిక్ ఆపొద్దు అని ఎప్పుడని చెప్పిండా? మొత్తం ఆగమాగమంటే అక్కడ ఏది అది ఫామ్ హౌస్ కాడ ఇక్కడ కేసీఆర్ ది రూట్లా ఆగం వల్ల పరిస్థితి ఏమో పేరు పెట్టాం అప్పుడు. కేసీఆర్ ఆయన కాన్వాయ్ పోతే ఈయన కాన్వాయ్ సంగతి చూడరు. ఇక 600 కార్లతో మహారాష్ట్ర వరంగల్ హైవేకి సీఎం కేసీఆర్. ఈయన ఎక్కడన్నా పోతే మొత్తం ట్రాఫిక్ జాములు, ఏడి కాడ కేసీఆర్ కాన్వాయ్ జోరు వానలో దూసుకెళ్తున్న కాన్వాయ్. చూడిగా ఇగో కాన్వాయ్లు చూడరయ్యా. ఇక ఆయన వస్తుందంటే మొత్తం ఎక్కడికక్కడ ఆపుడే ఆపుడు. ఆ దొరవారు వస్తుందంటే ఇక మొత్తం ఎక్కడికక్కడ ఆపాలే. ఏమో ఇక్కడ అక్కడ పోనిచ్చేది లేదు, అక్కడ ఇక్కడ రానిచ్చేది లేదు. 2 గంటలు అంట చూడు. ఇక చూడు, కేసీఆర్ 600 కార్లు 2 గంటలు ట్రాఫిక్ జాము. చూడిగా ఆయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు ఇది తిరిగేందుకే సరిపోయింది. ఆయన ప్రగతి భవన్లకి వెళ్తా ఉంటే అటు ఆ పంజగుట్ట ఏరియా మొత్తం బ్లాక్ సార్ వెళ్ళిపోయేదాకా. ఈయన వెళ్ళిపోయి ఏదో ప్యారడైజ్ దాటి అటుకేని ఇటు రాజీవ్ రహదారి మీదకి వెళ్ళిపోతా ఉంటే అక్కడ దాకా ట్రాఫిక్ ఆపాలి. ఎక్కడికక్కడ వేలాది బండ్లు, ఆఫీసులకు పోయేటోళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటూ మొత్తం అడిగికి సావాలి. గా పరిస్థితి ఉండే. నరకంగా అనిపించింది, జనం మొక్కిరు వీడు ఎప్పుడు పోతారా అని. ఆ పరిస్థితి ఉండే. కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడు, నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ని అసలే ఆపకుర్రి, మిగతా ట్రాఫిక్ ఎట్లా పోతుందో నేను గట్లే పోతా, కానీ నా కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఈ మాట ఎట్లుంది అది ఎట్లుంది చూడుర్రి. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రజలకు ఇబ్బంది కేసీఆర్ ఏ ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నేనైతే సాపుగా పోవాలనుకున్నాను. పోలీస్ శాఖలో హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి, రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డిఎస్పీ నళినికి అదే పోస్ట్ ఇవ్వండి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం పొడిచిండో తెలియదు, కానీ ఇంకేమనంటే ఏం చేసిరా గత పాలకులు ఏం చేసి పడాయిరా అంటాడు. ఈయన ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోతాడు. ఏడంగా పోతాడు? ప్రగతి భవన్ కాడికి వెళ్ళి ఇటు షామీర్పేట మీదకి వెళ్ళి ఇట్లా పోతుంటాడు కదా, అలియాబాద్ మీదకి వెళ్ళి పోతుంటాడు కదా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నువ్వు పోయినటువంటి రోడ్ ఏదైతే ఉందో దాని పేరే రాజీవ్ రహదారి. దాని పేరే రాజీవ్ రహదారి. రాజీవ్ రహదారి అని ఎందుకు పెట్టిన పేరంటే, గతంలో రాజీవ్ గాంధీ గారి పర్యటన ఉన్నప్పుడు ఆ రోడ్ బాగలేకపోతే వి హనుమంతరావు గారు చెప్పినట, సార్ ఈ రోడ్ పరిస్థితి ఇట్లుందంటే వెంటనే రోడ్ శాంక్షన్ చేసినట్టు ఆయన ప్రధానమంత్రిగా. రోడ్ శాంక్షన్ చేసి రోడ్డు ఒప్పిస్తే దాని పేరు రాజీవ్ రహదారి అని పెట్టిరు. దాని మీద చర్చ జరిగి రోడ్డు పడ్డది కాబట్టి రాజీవ్ రహదారి అని పెట్టినట్టు. అట్లా కేసీఆర్ తిరిగే ఫామ్ హౌస్ పోయే రహదారే రాజీవ్ గాంధీ పోపించిన రహదారి, అది కాంగ్రెస్ పార్టీ చేసిన. ఏం చేసిరని అడుగుతాడు మళ్ళా. ఎటో పోతే ట్రాఫిక్ ఆపొద్దని చెప్పి చెప్తా ఉన్నాడు. రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డిఎస్పీ. నేను సాగునొట్టే తలకాయ పెట్టి వచ్చినా, ఇది చేసినా త్యాగాల కుటుంబం బాధని చెప్తారు.
డిఎస్పి నళిని త్యాగం ముంగట మీదో త్యాగమేనా? ఆమె డిఎస్పి ఉద్యోగాన్ని ఇసిరి మొఖాన కొట్టి నా తెలంగాణ నాకు కావాలన్న బిడ్డ. ఆమెను కనీసం ఎన్నడన్నా పిలిపించుకున్నావా? ప్రగతి భవన్ 9.5 ఏళ్ళ ఎన్నడన్నా పిలిపించుకొని మాట్లాడినావా? అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బిడ్డకు మళ్ళా ఆ ఉద్యోగం ఎందుకు ఇవ్వద్దు అని అడుగుతుండు. ఈమని చెప్పిండు, ఆదేశాలు ఇస్తా ఉండు. ఊరూరా ప్రజావాణి నిర్వహించండి, ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశాలు. ఇక ధర్నా చౌక్ లో నిరసనలు చేయొచ్చు. ఇక చూడరు ఏ ప్రభుత్వం చెప్తా చెప్పు. కేసీఆర్ ఏం చేసిండు? ధర్నా చౌకే ఉండొద్దు అని చెప్పి ధర్నా చౌక్ని ఎత్తేసిండు మొత్తం. అసలు ప్రజలకు నిరసన తెలుపుకోవడానికి హక్కు ఉంది. ఆ హక్కుకు మీరు ప్రజలారా మీరు ఇక్కడ నిరసన, అసలు ధర్నా చౌక్ కథ ఏంటంటే, ధర్నా చౌక్ కథ అయినది మనకి ఇందిరా పార్క్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చౌక్లు ఇవ్వాలి. ఎందుకు ఈ ధర్నా చౌక్ అనేది ఎందుకు పెడతారంటే, మీరు ఏమైనా నిరసన తెలుపదలుచుకుంటే ఇక్కడ తెలపండి, రాష్ట్ర ప్రభుత్వంకి రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది అయితే అక్కడ ధర్నా చౌక్ కాడ ఇప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులను పెడతారు. పెట్టినటువంటి క్రమంలో ప్రభుత్వం నుంచి ప్రతినిధి వచ్చి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని ప్రభుత్వాన్ని చేరవేస్తాడు. ఇది కార్యక్రమం. కేసీఆర్ వచ్చే ఎవరు నిరసన చెప్పొద్దు, ధర్నా లేదు గిర్నా లేదు, ధర్నా చౌక్ ఎత్తేస్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? ప్రజలారా మీరు ధర్నా చేసుకోవచ్చు, మీరు నిరసన వ్యక్తం చేసుకోవచ్చు, మీకోసం స్వేచ్ఛగా మీ ధర్నా చౌక్ ఉంటది అని చెప్తా ఉన్నాడు. ధర్నా చౌక్ లో నిరసనలు చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. సీఎం మంత్రుల కాన్వాయ్ వెళ్లే టైంలో ట్రాఫిక్ ఆపమని చెప్పి సిపి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ సిపి. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. ధర్నా చౌక్ ని ఎత్తేస్తే గత ప్రభుత్వం కాక అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎత్తేస్తే హైకోర్టుకు పోయి ధర్నా చౌక్ ఓపెన్ చేసుకోవాల్సిన, హైకోర్టు ధర్నా చౌక్ ఉండాలని చెప్పింది. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని చెప్పింది. మన నియంత గత నియంత ఉన్నాడు కదా, ఆ నియంత మొత్తం ధర్నా చౌకే ఉండొద్దు, నేనేమో అసలు ఎవడరాబోయ్ ఇంకా ధర్నా చేస్తాను, ఇది నా రాజ్యం అన్నట్టు చేశాడు. కానీ ప్రజలు నీ అహంకారాన్ని ధిక్కరించిరు, నీ అహంకారాన్ని తొక్కి పడేసి నువ్వు కాదు నిరసన తెలుపుకునే హక్కు మాకు ఉండాలని నీకు పరిపాలన లేకుండా చేశారు. కేసీఆర్ ఇగో నువ్వు చేసినటువంటి కథ ఒకటొకటి ఎట్లా ఉంది చూడు ప్రజలారా. కాన్వాయ్ ఆపొద్దని చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండేనా? కేసీఆర్ లాగా ఎవరన్నా ఇంత నియంతగా వ్యవహరించేనా? ఇప్పుడు కాన్వాయ్ ఆపొద్దని చెప్తా ఉన్నాడు, ధర్నా చేసుకునే అవకాశం ఇస్తామని చెప్తా ఉన్నాడు, మా కోసం మంత్రుల కోసం ఎవరు కూడా ట్రాఫిక్ ఆపొద్దని చెప్తా ఉన్నాడు. ఇంకేం కావాలి పరిపాలన? ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇట్లుంటుంది. మరి ఈ ఒక్క నిమిషం అడుగుదాం పబ్లిక్నే. రైట్, ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది? ఇది పోల్ ఇవాళ. ఈ పోల్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది? కాంగ్రెస్ పాలన బాగుంది అనుకునే వాళ్ళు కాంగ్రెస్ పాలన బాగుందని, టిఆర్ఎస్ పాలన బాగుంది అనుకునే వాళ్ళు టిఆర్ఎస్ పాలన బాగుందని. ప్రశ్న కనిపిస్తలేదంటే ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది? అదే ఏ ప్రభుత్వం పరిపాలన బాగుంది? కాంగ్రెస్ పాలన బాగుందా, టిఆర్ఎస్ పాలన బాగుందా? మీరు ఓటింగ్లో తెలియజేయండి. 1800, 2100 ఓట్లు, 2200, 2300, 2600. రైట్, 1 మినిట్లో దాదాపుగా 2800, దాదాపు ఒక 3000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్లో కాంగ్రెస్ పాలన బాగుందా? ఎస్, కాంగ్రెస్ పాలన బాగుంది అని చెప్పి 93% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. 93% మంది ప్రజలు కాంగ్రెస్ పాలన బాగుందని అభిప్రాయపడతా ఉన్నారు. ఇక ఇది సరిపోదా కడియం శ్రీహరి గారు? ఇది సరిపోదా? ఆయన డిఎస్సి ప్రకటనలు ఎన్ని ఉండేది? నీ ఎన్ని ఉన్నాయి ప్రకటనలు 50 సార్లు ప్రకటన చేసిండు ఆయన.
ఆయన ఉన్నప్పుడు అదేంది నోటిఫికేషన్ వేయలేడు కానీ డిఎస్సి ప్రకటనలు అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు